ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి, దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు, కాకపోతే ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటి చూద్దాం. మీనలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే, మీ రాశిలో ఉన్నటువంటి కుజుడు రాహు కాంబినేషన్ ఏదైతే ఉందో, కుజుడు ముందుకు జరుగుతున్నాడు. సో ఈ కుజుడు కాస్త ముందుకు జరగడం అనేది ఒక రకంగా మంచిదే. కాకపోతే రాశి పాపకత్తిరిలో కూడా పడుతుంది. దీనివల్ల కొంత మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఏలినాటి శని ప్రభావము, రాహు లగ్నంలో ఉండడం. కాకపోతే ఇవేవి కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఆరాధన కనుక రెగ్యులర్గా చేసుకోగలిగితే ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే శక్తిని ఇస్తుంది అమ్మవారు, ఒక రక్షణ కవచంగా నిలబడి. ఈ మాసం నుంచి కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. కాకపోతే కుటుంబ సభ్యులలో కొంత యువకులతో, కొంచెం యంగ్స్టర్స్ వల్ల కొంత వాగ్వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త ప్రదేశం మారడము, ఇల్లు మారడము, అంటే కాస్త షార్ట్ జర్నీస్ పెరగడము, ఇటువంటివన్నీ కూడా కాస్త మీకు 15వ తేదీ వరకు చూపిస్తున్నాయి. 15వ తేదీ తర్వాత ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కానీ, ఏదైనా ఒక కొత్తగా విద్యా సంబంధించినవి మీరు ప్రారంభించడం కానీ, కొత్తగా నేర్చుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆఫ్టర్ 15th తర్వాత ఈ యొక్క మాసంలో చూపిస్తుంది. ఏదైనా కొనుగోలు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా. అదేవిధంగా గృహవాహన వస్తు సంబంధించిన కొనుగోలు సంబంధించిన 15వ తేదీ తర్వాత బాగుంది. కాకపోతే కాస్త సంతాన సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. సహజంగానే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు 12వ స్థానంలో సంచారం జరిగేటప్పుడు కొత్త బిజినెసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. మరియు వీటితో పాటు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 6వ స్థానాధిపతి కూడా 3లో ఉన్నందుకు, మరియు డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ యొక్క గ్రహాలు కూడా పర్టికులర్గా మీకు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు తోడ్పడుతున్నందుకు, బ్యాంక్ ద్వారా వచ్చేటువంటి సపోర్ట్ కానీ, తండ్రి ద్వారా వచ్చేటువంటి సపోర్ట్ కానీ, కాస్త గురువుల ద్వారా మీకు సపోర్ట్ లభించడము, పిహెచ్డీస్, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు అనుకూలించడము, మీరు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకి ఉద్యోగాలకు వెళ్ళడం ద్వారా సహకారం లభించడము, అందులో ముఖ్యంగా 15వ తేదీ తర్వాత ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడం ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి మీకు చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, రాహు రాశిలో ఉన్నప్పటికీ. కాకపోతే మీరు ఏంటంటే, రాహు రాశిలో ఉంటూ సప్తమంలో కేతు ఉన్నందుకు వివాహ సంబంధించిన నిర్ణయాలు, ఎవరైనా పార్ట్నర్షిప్గా తీసుకునేటువంటి అంశాల్లోని 1కి 4 సార్లు ఆ యొక్క వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఏమిటనేటువంటిది కాస్త అనలైజ్ చేసుకుని మీరు పార్ట్నర్స్గా మీరు చూసుకోండి. లేని పక్షంలో అనవసరమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కొన్ని కొత్త నిర్ణయాలు కానివ్వండి, కొత్తగా కొంతమందితో పరిచయాలు ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా మీకు గోచరిస్తున్నాయి. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమండి జాతకం ఒకటే కాకుండా వాస్తుపరంగా ఫైనాన్షియల్ గ్రోత్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం జాతకం చూసుకుంటూ ఉంటాము,
అక్కడ రావాల్సినంత ప్రోగ్రెస్ రాకుండా ఎక్కడో ఆటంకం అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, మనకి ఇంట్లో కూడా ఎక్కడో ఏదో దోషం చేస్తున్నాం, ఫైనాన్షియల్గా ఇరుక్కుపోతున్నామన్నా, ధనం మనం ప్రయత్నం చేస్తున్నంత ప్రయత్నానికి మన టాలెంట్కి తగ్గ ధనం రావట్లేదన్నా, లేకపోతే మనం ఏదైనా ఉద్యోగం చేస్తూ అక్కడ ప్రమోషన్స్ రాలేకపోతున్నా, మనం చేస్తున్న వ్యాపారంలో గ్రోత్ లేకపోతున్నా, ఎక్కడో మనం వాస్తుపరంగా కూడా మిస్టేక్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చక్కగా బండి నడపనవచ్చు, బైకో లేకపోతే కారు, కానీ బైక్ రిపేర్లో ఉందనుకోండి, మనం ఎంత టాలెంటెడ్ అయినా అది ముందుకు వెళ్ళదు, స్లోగానే వెళ్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే మనిషి జీవితంలో అతని యొక్క జాతక చక్రరీత్యా యోగం ఉన్నప్పటికీ అతను ఇంట్లో చేసే యాక్టివిటీసు, ఇంట్లో చేసే తప్పిదాలు, వాస్తుపరంగా చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇబ్బందినిస్తాయి. ఎలా అంటే ఇప్పుడు సెకండ్ లార్డ్ బాగున్నాడు, ఫైనాన్షియల్గా వస్తుంది, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎందుకు ఖర్చు అయిపోతున్నాయి అనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఏమంటే మాకు డబ్బులు వస్తున్నాయండి, ప్రతి నెల 1,00,000 2 లక్షలు సంపాదిస్తాం, కానీ అంతే ఖర్చు అవుతుంది. అంటే కారణం ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో దక్షిణ నైరుతి అంటారు దాన్ని, ఇంగ్లీష్లో అయితే సౌత్ వెస్ట్. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దక్షిణ నైరుతిలో ధనాన్ని తీసుకెళ్ళి పెడతారు. అదేమిటంటే మేము పెట్టట్లేదండి అంటారు ఎవరైనా అడిగితే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఇల్లు కనుక ఇలా ఒక కామన్గా 360 డిగ్రీస్ ఉంటుంది కదా, మీరు నార్త్ వైపు కనుక యొక్క కంపాస్ పెట్టి చూసి కొంచెం ఇట్లా తిరిగింది అనుకోండి, ఏది ఆగ్నేయం వైపు తిరిగింది, నార్త్ సంబంధించింది, అప్పుడు ఏమైపోతుంది, ఆల్మోస్ట్ 350 డిగ్రీస్లోనో 340 డిగ్రీస్లోనో 345 348 ఏదో మొత్తం మీద అటు తిరుగున్నప్పుడు ఏమైపోతుంది అంటే మీ నైరుతి కాస్త దక్షిణ నైరుతిగా మారిపోతుంది తిరిగినందుకు. అప్పుడు ఏమవుతుంది, కామన్గా అందరూ ఏం చేస్తారు, బీరువా అక్కడ పెడతారు. ఏమండి మా పాత కాలం నుంచి మా నాన్నగారు అమ్మగారు అందరూ అక్కడ బీరువా పెడతారంటే అక్కడ బరువు ఉండాలి కాబట్టి బీరువా పెట్టి అక్కడ డబ్బులు పెడుతూ ఉంటాం, మనీ పెడుతూ ఉంటాం. దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పాడు శాస్త్రంలో. డబ్బులు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. మీకు అది దక్షిణ నైరుతి అయిపోయింది, మీరు నైరుతి అనుకుని డబ్బులు పెడుతుంటారు, బరువు ఉండాలి కదా అని బీరువా పెడతారు, డబ్బులు పెడతారు, బట్టలు పెడతారు, అన్నీ పెడతారు, డబ్బు నిలబడదు. అందుకని ఏం చేయాలి, పొరపాటున ఒకవేళ డిగ్రీస్ అటు తిరిగితే ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీ యొక్క నైరుతి గదిలో వాయువ్య మూల అంటే ఏంటి, మీ నైరుతి గదిలో నార్త్ వెస్ట్ మూల, నైరుతి గది ఉంటుంది కదా ఇట్లా, ఇది గది అనుకోండి, ఇది నైరుతి గది, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం. మన ఎడం వైపు అంటే మనం సూర్యుడిని చూస్తున్నామంటే ఆ సూర్యుడిని చూస్తుంది తూర్పు, ఇంట్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్న వైపు. మన ఎడం చేతి వైపు ఉత్తరము, మన కుడి చేతి వైపు దక్షిణము, మన బ్యాక్ వెస్ట్, అస్తమించేసేది. ఈ మూలకి అంటే సౌత్కి వెస్ట్కి మధ్యలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో వాయువ్యము అంటే మళ్ళీ అదే రూమ్లోకి వెళ్తే మనం ఆ రూమ్లోకి వెళ్ళి నిలబడి సూర్యభగవాను చూస్తున్న డైరెక్షన్ నిలబడి మన ఈ మూల వైపు కనుక చూస్తే ఆ రూమ్లో నార్త్ వెస్ట్ అవుతుంది. అక్కడ మీరు లాకర్ పెట్టి డబ్బులు పెట్టండి. అప్పుడు మీకు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టుగా నిలబడడం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ ఉంటుంది. అలా కాదండి, కుబేర స్థానం ఎక్కడుందో చెప్పండి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఉత్తరం ఈజ్ కుబేర స్థానం. కానీ అందరికీ కుబేర స్థానంలో ధనం పెట్టడం కుదరదు. అందుకే మాస్టర్ బెడ్రూమ్లో ఈ ప్లేస్ చెప్పాను. కొంతమందికి కుదురుతుంది. ఎట్లాగా, వాళ్ళకి కనుక కుబేర స్థానం కరెక్ట్గా వాళ్ళకి ఉత్తరంలో వచ్చింది, అక్కడ ఏ హాల్ రాలేదు, మంచిగా ఒక రూమ్ వచ్చింది, అప్పుడు అక్కడ మీరు లాకర్ పెట్టుకోవచ్చు. కుబేర స్థానంలో ధనస్థానం కాబట్టి ఈ జాగ్రత్త మెయిన్గా తీసుకోవాలి. ఇంకొక మిస్టేక్ కూడా జరుగుతూ ఉంటుంది డబ్బులు నిలబడకపోవడానికి కారణం ఏమిటంటే ఆగ్నేయ దిశలో వాటర్ ఎక్కువ పెట్టేస్తారు, ఓవర్గా వాటర్ పెట్టేస్తారు, వాటర్ ట్యాంక్ పెట్టేస్తారు. ఏమవుతుంది, అగ్ని భాగం కదండి, అగ్ని ధనాన్ని ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అగ్ని ప్రదేశంలో తీసుకెళ్ళి మనం నీళ్ళు పెట్టాం, ఏమవుతుంది, అగ్ని చల్లబడిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది. ఎంత చేసినా సరే ఇంతే, నా లైఫ్లో ఎంత కష్టపడ్డా ఇంతే అని మనిషి ఏమైపోతాడు. అలాంటి గృహాల్లో నివసించేటప్పుడు కుటుంబం పట్ల కానీ లేకపోతే ధనం పట్ల కానీ అతను అంటే నిస్తేజస్సంగా, అంటే తేజస్సు లేకుండా ఏం సంపాదిస్తామండి, లేకపోతే ఏమి కష్టపడతామండి, ఎంత కష్టపడి ఇంతే కదా, నేను దీనికి ఎందుకు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల ధనం సంపాదించడం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క ఈ కిచెన్ బండ్ ఉంటుంది, బ్లాక్ బండ, అక్కడ చక్కగా దాని కిందని ఒకవేళ బ్లాక్ ఉంటే కనుక, గ్రీన్ ఆర్ రెడ్ ఉంటే నో ప్రాబ్లం, ఏమి మీరు చేయగలరు రెమెడీ. కానీ బ్లాక్ బండలే 90% ఆఫ్ పిల్లల్లో ఉంటాయి. స్టవ్ కిందనే ఒక చిన్న 2 గ్రీన్ కలర్ టైల్స్ పెట్టండి. బికాజ్ ఆఫ్ వాటరీ ఎలిమెంట్ అంటారు బ్లాక్ కలర్ని, వాటరీ ఎలిమెంట్ అక్కడ వచ్చేసింది, దాని మీద మీరు స్టవ్ పెట్టారు. సో ఈ జాగ్రత్త తీసుకోండి.
వీలైనంత మటుకు కిచెన్ కొంచెం గ్రీనిష్ వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే ఎయిరీ ఎలిమెంట్ రావాలి అక్కడ. అదేవిధంగా కిచెన్ దగ్గర మనకి బాల్కనీస్ ఉంటాయి, మనం సామాన్లు కడుక్కోవడానికో బట్టలు ఉతుక్కోవడానికి. అక్కడ వీలైతే చిన్న తులసి మొక్క కానీ లేదా కొన్ని మొక్కలు కానీ అక్కడ వీలైనంత మటుకు చేయండి. గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ కలరు అండ్ అక్కడ ఉండే ఎలిమెంట్, ఒక మొక్కని మీరు పెంచుతున్నందుకు మొక్కను ఎప్పుడైనా సరే నీళ్ళు పోసారు, కొన్ని మొక్కలు నాటారంటే అది అభివృద్ధిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఆ రకంగా ఎయిరీ ఎలిమెంట్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. దీంతోపాటు ఇంకొక జాగ్రత్త ఏమిటంటే, కుబేర స్థానం ఉత్తరం వైపు క్రీమిష్, ఎల్లోయిష్, గోల్డెనిష్, రెడ్ కలర్స్ ఉండనివ్వకండి. కంప్లీట్ ఒక వైట్ పేపర్ తీసుకుంటే ఎంత తెల్లగా ఉంటుందో అంత వైట్గా ఉండే పెయింట్ ఉండాలి నార్త్ వాల్కి. ఇంటి మొత్తానికి నార్త్ వాల్కి అండి, ఏ రూమ్ కా రూమ్ నార్త్ కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇంటి మొత్తానికి ఉత్తరంలో ఉండే గోడకి లోపల వైపు నార్త్ వాల్కి వేసుకోండి. ఇక బయట అంటారా మీ ఇష్టం, లైట్ కలర్స్ ఏదైనా వాడుకోవచ్చు, నో డోంట్ వరీ. సో ఇది చెయ్యండి. మీరు ఎంతో కష్టపడి ఎన్నో పరిహారాలు చేసుకుంటున్నా ఈ ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న దోషాలు కూడా మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి, మీ కష్టాన్ని వేస్ట్ అయిపోయేలా చేస్తుంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు కూడా కలుగుతుంది.